హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మేము మంత్రాలయానికి అయితే వెళ్తున్నాము బైక్ పైన. ఇది మంత్రాలయం టోల్ గేట్. బైక్స్కి అయితే ఎలాంటి టోల్ అయితే లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నది బస్ స్టాండ్, మంత్రాలయం బస్ స్టాండ్. మంత్రాలయం బస్ స్టాండ్ కాంచి మంత్రాలయం టెంపుల్ జస్ట్ ఒక 100 మీటర్స్ అయితే ఉంటుంది, అంతకు మించి ఎక్కువ లేదు. ఇక్కడ చిన్న ఫొటోస్ అయితే తీసుకున్నాము. లోపల స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాము. మంది మాత్రం చాలామంది వచ్చారు, భక్తులు. ఇక్కడ ఉత్సవ విగ్రహాలు అలాగే వెండితో చేసిన ఆభరణాలను ఇక్కడ సైడున అయితే పెట్టడం జరిగినది. బయట ఇట్లాంటి స్టాచ్యూస్ అయితే చాలా ఉన్నాయి. అలాగే మేము భోజనానికి వచ్చేసి అన్నప్రసాదం పోదాం అనుకున్నాము, కానీ మా ఫ్రెండ్ వచ్చేసి ఇక్కడ బఫే అరేంజ్ చేశారంటే వెళ్ళాము. కానీ ఒక్కొక్కరికి 300 రూపీస్ అయితే ఛార్జెస్ చేశారు. అన్లిమిటెడ్ బఫే అనమాట. ఒక్కొక్కరికి ఎవరికి ఏది కావాలనేది వాళ్ళు అది పెట్టుకొని తినచ్చు. ఇక్కడ ఉండే ఐటమ్స్ అయితే చూశారు కదా మీరు. ఇప్పుడు అయితే ప్రతి ఒక్కటి టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఒక్కటి కూడా తీసేయడానికి అయితే ఏం లేదు. తినే ఓపిక ఉండాలి. కానీ అక్కడి నుంచి మేము ప్రజెంట్ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే రావడం జరిగింది. మనకు దావలోనే పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం వెళ్ళే దావలోనే మనకి ఇక్కడ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంటుంది. దర్శించుకొని పంచముఖి ఆంజనేయ స్వామికి అయితే మేము తిరిగి ప్రయాణం అయితే వెళ్తున్నాము. ఫుల్ వీడియో వచ్చేసి నా ఛానల్లో అయితే సబ్స్క్రైబ్ ఉంటుంది. మేము ఇక్కడ